దక్షిణాదిపై ఫోకస్ పెంచిన బీజేపీ తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటుంది. వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్న జాతీయ నాయకులు హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సెన్సిటివ్ కామెంట్స్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇవాళ తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 10 సీట్లు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయన్న అమిత్ షా ఈ ఎన్నిక ఓట్ జిహాద్ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టి పార్టీ పబ్బం గడపాలని చూస్తున్నటువంటి అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. ఈరోజు భువనగిరి సదస్సులో మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసే అవకాశాలు ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుండగా ఈరోజు బీజేపీ భువనగిరిలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమకు 10 సీట్లు తెలంగాణలో వస్తే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాము, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పిస్తామన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని మీద అనేక విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే. అయితే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మొదటి నుండి చెప్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్లను ఎక్కడా తగ్గించలేదు, తమ మేనిఫెస్టోలో పేర్కొనలేదు. మిగతా వర్గాలకు న్యాయం చేసేందుకే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానంగా ఇలాంటి వ్యాఖ్యలే కాదు, రామమందిర నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. అదేవిధంగా కేసులో గెలిచిన తర్వాతనే రామమందిర నిర్మాణాన్ని చేపట్టాము, ఇప్పటికి కూడా రామమందిరానికి లాక్ వేయడానికి కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీ నేతలతో కలిసి పనిచేస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా భువనగిరి అభివృద్ధి కోసం కూడా కేంద్రం అనేక నిధులను కేటాయించింది అని చెప్పారు. భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు దాదాపుగా 140 కోట్లతో జాతీయ రహదారిని అభివృద్ధి చేశాము. అదేవిధంగా భువనగిరి సమీపంలో బీబీ నగర్లో ఎయిమ్స్ నిర్మాణం చేపట్టామన్నటువంటి విషయాలు చెప్పడంతో పాటు ఒకవైపు అభివృద్ధి నిరోధులకు, అదేవిధంగా మరోవైపు అభివృద్ధి చేపడుతున్నటువంటి వాళ్ళకి జరుగుతున్న ఈ పోరాటంలో, ఈ ఓట్ల యుద్ధంలో తాము తప్పకుండా గెలుస్తాము. ఇప్పటికే 3 విడతలుగా జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 200కు పైగా సీట్లు గెలుస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా 10 సీట్లను గెలిచి తీరుతామని చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు కనీసం అభ్యర్థులు కూడా దొరకట్లేదు. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రాజీవ్ గాంధీ చేస్తున్నటువంటి ఇతర హామీలు కావచ్చు, ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా తెలంగాణలోనే చూస్తే రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. అదేవిధంగా మహిళలకు 2500 వేస్తామన్నటువంటి హామీని కూడా మార్చారు. మిగతా హామీలను కూడా నెరవేర్చలేదు. మోడీ గ్యారంటీలకు, రాహుల్ బాబా వారంటీలకు అన్నటువంటి నినాదంతోనే తాము ఎన్నికలకు పోతున్నామని చెప్తున్నారు. ప్రధానంగా అమిత్ షా ఈరోజు భువనగిరిలో చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు బీజేపీ ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే మిగతా వర్గాల నుంచి కూడా కొంత విమర్శలు వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా తాము అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ వెళ్ళిపోవాలన్నటువంటి లక్ష్యంతోనే బీజేపీ సంక్షేమ పథకాలపైన దృష్టి సారించిందని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ తెలంగాణలో 10 సీట్లు సాధిస్తామని చెప్తున్నారని చెప్పవచ్చు. రహీం శ్రీనివాస్, బీజేపీ పార్టీ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కేవలం మత విద్వేషాలు రెచ్చగొడుతూ రామమందిరం లేదా ముస్లిం రిజర్వేషన్లు ఈ 2 అంశాలపైనే బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి ఏం చెప్పలేదు. దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ ఏమనుకుంటున్నారు?
ముఖ్యంగా అభివృద్ధి చేస్తూనే ఈ అంశాలను ప్రధానంగా తమ ప్రచార అస్త్రాలుగా బీజేపీ చేపట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి, అదేవిధంగా 80% ఉన్నటువంటి హిందువుల ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ఈ నినాదాలతో పోతుందని చెప్పవచ్చు. ఒకవైపు 10 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, అభివృద్ధిని చెప్తూనే ప్రధానంగా ఇటు 80% ఉన్నటువంటి హిందువులను తమ వైపు బీజేపీ ఓట్ల వైపు మలుచుకోవాలన్నటువంటి లక్ష్యంతోనే ఒక వ్యూహాత్మకంగా బీజేపీ రెచ్చగొట్టే విధంగానే ఈ వ్యాఖ్యలు చేస్తుందని చెప్పవచ్చు. ఇటు ముస్లింలు తమకు ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలు కూడా ఓట్లు వేయరన్నటువంటి ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో ఒక రెచ్చగొట్టే విధానం ద్వారానే బీజేపీ ముందుకు సాగుతుందన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ 10 సంవత్సరాల్లో సాధించిన విజయాల కంటే ఇటు ప్రజల్లో ఒక విద్వేషాలు అంటే రెచ్చగొట్టే విధానాలతోనే బీజేపీ ముందుకు సాగుతుందన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే 2-3 విడతల్లో అక్కడ మోడీ గ్యారెంటీలకు ప్రాధాన్యత రాలేదు, వాటి వల్ల పెద్ద ఉపయోగపడలేదు అన్నటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. దాన్ని పక్కకు పెట్టి, మోడీ గ్యారెంటీలను పక్కకు పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 80% ఉన్నటువంటి హిందూ ఓట్ల వైపు వీళ్ళు దృష్టి సారించిండ్రు. అందులో భాగంగానే ఈ ముస్లిం రిజర్వేషన్లు, రామ మందిరం నిర్మాణం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. రహీం, ఒక పక్క బీజేపీ సరైన సమాధానం చెప్పకుండా రిజర్వేషన్ల రద్దు అంశం కాంగ్రెస్ తీసుకొచ్చిందంటూ, ఒక పక్క రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మన పొరుగు దేశమైనటువంటి దాయదేశమైనటువంటి పాకిస్తాన్ కోరుకుంటుందండి, మళ్ళీ కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ పాకిస్తాన్కు ఆక్రమణలు ఎక్కువైపోతాయంటూ మొత్తం పాకిస్తాన్కి రాహుల్ గాంధీకి సంబంధం పెడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సరైన ధీటుగా సమాధానం చెప్తున్నప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరుగుతుంది. దీని మీద ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంటు కేంద్రంలో వస్తే మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు పెట్టుకొని రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి అంశాలను, అక్కడ ఉన్నటువంటి విధానాలను అమలు చేస్తారు అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. అదేవిధంగా కాంగ్రెస్ను ఏ విధంగా ఇరకాటం పెట్టాలన్నటువంటి విషయాల మీదనే వీళ్ళ బీజేపీ నేతలు దృష్టి సారించారు. ప్రధానంగా రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఇటు రాజ్యాంగంకు సంబంధించినటువంటి అంశాలనే కావచ్చు, ఈ రెండింటినే ప్రధానంగా తీసుకుపోయి బీజేపీ నేతలు. అదేవిధంగా హిందువుల ఓట్లను కైవసం చేసుకోవడానికి, వాళ్ళు 80% ఉన్నటువంటి హిందువుల మద్దతును కూడగట్టుకోవడానికి ఇట్లాంటి అంటే ప్రజల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇటు అదేవిధంగా కాంగ్రెస్కు కావలసినటువంటి డ్యామేజ్ని చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఎన్నికల తమ ప్రచార అస్త్రాలుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే దీన్ని తిప్పికొట్టడంలో కొంత కాంగ్రెస్ వెనకబడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్లు గతంలో చేసినాయి కాబట్టి ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తామని బహిరంగంగా బీజేపీ నేతలు ప్రకటించడంతో ఇటు ముస్లింలు కూడా దాన్ని, ఇటు నేతలు కూడా తిప్పికొట్టడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. కాంగ్రెస్ నేతలే కావచ్చు, ఇటు ముస్లిం వర్గాలకు చెందినటువంటి నేతలు కావచ్చు, వీటిని తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. 80% ఉన్న ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్తువచ్చు. రహీం, శ్రీనివాస్ గారు చివరిగా చెప్పండి, ఇటుపక్క తెలంగాణలో, తమిళనాడులో ఇటు పర్యటనల సందర్భంగా బీజేపీ పార్టీ ఇటు అమిత్ షా కానివ్వండి, మోడీ గారి స్థాయిలో కూడా ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారు. కానీ నిన్న ఆంధ్రప్రదేశ్లో సందర్శించినటువంటి ఇటు మోడీ, ఇటు పక్క అమిత్ షా ఇన్ని రోజుల నుంచినప్పటికీ ఇన్ని మీటింగ్లో, ఇన్ని బహిరంగ సభల్లో ఎక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్లో మాట్లాడలేదు. పక్క రాష్ట్రాల్లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ల గురించి పక్క రాష్ట్రాల్లో మాట్లాడుతున్నారు. అక్కడ ఏమైనా చంద్రబాబు నాయుడు దాని గురించి ఏమన్నా వాళ్ళకి ఏమైనా సీరియస్గా మాట్లాడొద్దన్నారా, లేకపోతే వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి వెనక ముందు అడుగుతున్నారా? అంటే బీజేపీ రాష్ట్రానికి ఒక విధంగా వ్యూహాత్మకంగా ప్రచార అస్త్రాలను వాడుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత ఎన్నికల్లో చూసేది ఉంటే ఇక్కడ ఇటు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను కాకుండా అక్కడ ఉన్నటువంటి అవినీతిని, బీఆర్ఎస్ అవినీతిని, అక్రమాలను, వీళ్ళు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఇలాంటి అంశాల మీద ప్రచార అస్త్రాలుగా చేసుకుంది. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వంలో అంటే బీజేపీ సర్కారు ఏర్పడుతుంది. ఈ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకుపోతూ రిజర్వేషన్ల అంశాన్ని, అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇటు మైనార్టీలే కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీలే కావచ్చు, ముస్లిం మైనార్టీలే, వీళ్ళ సంఖ్య కొంత అధికంగా ఉండడం, అక్కడ విధంగా కొన్ని వర్గాల్లో ఇటు తెలుగుదేశంకు సానుకూలతగా ఉండడం, అదేవిధంగా అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి అంటే నేతకు కొన్ని వర్గాల నుండి ఇటు ముస్లిమ్స్ కావచ్చు, ఇటు క్రైస్తవ మైనార్టీ నుండి కొంత మద్దతు ఉండడం వల్లనే అక్కడ ఎలాంటి అంశాలు, ఈ రిజర్వేషన్ల అంశాలను ప్రస్తావించకుండా మిగతా అంశాల మీదనే బీజేపీ నేతలు దృష్టి సారించారు. అదే అంశాలను
దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అదేవిధంగా కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నటువంటి హామీలు ఇచ్చి ప్రచారమే చేస్తున్న ప్రధానమంత్రి కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులు కావచ్చు, తెలంగాణకు ఒక విధానాన్ని వాళ్ళ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని అంశాలను ముందుకు తీసుకువెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఫస్ట్ రెండో విడత మూడో విడతలో జరిగినటువంటి ఇటు కేరళ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అలాంటి అంశాలనే వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. రహీం, ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.